చిన్న విషయానికి కూడా ప్రాణం తీసేసుకుంటారా? చిన్న విషయానికి. బహుశా ఇలాంటి ఘటన మీరు ఎప్పుడు చూసుండరు, వినుండరు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఒక దారుణం జరిగింది. చట్నీ ఎక్కువైంది అని భర్త అలిగాడు. భర్త అలగడంతో భార్య ఉరివేసుకుని చచ్చిపోయింది. ఆదివారం చట్నీ విషయంలో భార్య భర్తల మధ్య తలెత్తిన గొడవ. భార్య మీద అలిగి సోమవారం ఆఫీస్కి వెళ్ళాడు భర్త. ఆదివారం ఈ గొడవ జరిగింది. ఆమె చట్నీ ఎక్కివేసింది అని అలిగి కూర్చున్నాడు. ఆ తర్వాత సోమవారం వరకు అదే అలకతో ఉన్నాడు. సోమవారం భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అయితే భర్త రమణకు ఫోన్ చేసిందే భార్య. ఆ ఫోన్లో భర్త సరిగ్గా మాట్లాడలేదు. దీంతో మనస్తాపానికి గురైంది భార్య చందన. చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది భార్య. భర్త రమణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సినీ నిర్మాత బండ్ల గణేష్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు రమణ. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇందిరానగర్లో నివాసం ఉంటున్నారు. 2 ఏళ్ల క్రితం ప్రేమ వ్యవహారం చేసుకున్నారు రమణ చందు. అయితే చట్నీ ఎక్కువ వేసింది అనే విషయంలో భర్త అలగడం, భర్త సరిగా మాట్లాడలేదు అని భార్య ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కూడా కలిచివేస్తోంది. ఇంత చిన్న విషయానికి ఆ ప్రాణాలు తీసుకునేంత వరకు ఆలోచిస్తారా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎటువంటి ఆలోచన చేస్తున్నామని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఓ చట్నీ విషయంలో మొదలైన గొడవ భార్య బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం గోపతండాకు చెందిన రమణ, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందనను 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే మొన్న ఆదివారం ఇద్దరికి చట్నీ విషయంలో చిన్న గొడవ. ఆమె చట్నీ కంచంలో చట్నీ ఎక్కువ వేసింది. ఎక్కువ వేసావు ఎందుకు అని భర్త అలిగాడు. ఆ అలకని సోమవారం వరకు కొనసాగించాడు. అదే అలకతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అయితే భార్య ఫోన్ చేసింది, కానీ భర్త అదే అలకతో ఉన్నాడు, సరిగ్గా మాట్లాడలేదు. ఇక్కడ చిన్న విషయానికి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ లేకపోవడం ఇంత పెద్ద అనర్థానికి దారితీసింది. భర్త అదే అలకతో ఉండటంతో మనస్తాపానికి గురైన భార్య, అందులోనూ ప్రేమ వివాహం చేసుకున్నాడు, ఇదే అలకతో ఉంటాడా మనిషి అని అనుకుంది. చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంత చిన్న విషయానికి ఇంత దారుణమైన ఘటనకు పాల్పడటం నిజంగా అందరినీ బాధించే విషయం. ఒకసారి మా ప్రతినిధి పెట్రేష్తో మాట్లాడదాం. పెట్రేషా, ప్రస్తుతం భర్త పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటన గురించి? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్నీ విషయంలో భార్య భర్తల ఇద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. భార్య ఉరివేసుకొని చనిపోయింది. భర్త ఎవరైతే సినీ ప్రొడ్యూసర్ ఉన్నారో బండ్ల గణేష్ ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేస్తారు. రమణ అనే వ్యక్తి చందనాని 2 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. రమణ ఎవరైతే ఉన్నారో కొత్తగూడెం డిస్టిక్కి చెందినవాడు. ఖమ్మం డిస్టిక్కి మాత్రం చందన చెందింది. వీళ్ళిద్దరు కూడా 2 ఏళ్ల నుంచి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇందిరానగర్ రోడ్ నెంబర్ 2లో అపార్ట్మెంట్స్లో నివసిస్తూ ఉంటారు. ఆదివారం రోజు చట్నీ కొంచెం కారంగా ఉంది, ఎక్కువ చేసావు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన చిన్న విషయం మీద ఘర్షణ చోటు చేసుకుంది. ఆ చట్నీని నాలకేసి కొట్టాడు భర్త. దానివల్ల వాళ్ళిద్దరు కూడా గొడవ పడ్డారు. తెల్లారి మండే మార్నింగ్ ఏదైతే ఆఫీస్కి వెళ్ళే సమయంలో భార్య చాలాసార్లు వీడియో కాల్ చేయడం జరిగింది. నువ్వు కావాలని నాతో గొడవ పెట్టుకుంటున్నావు, ఇంత చిన్న విషయానికి గొడవ పెట్టుకోవడం ఏంటి, నెక్స్ట్ టైం నేను సరి చేసుకుంటా అని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ భర్త అలానే అలిగి ఉండడంతో నేను చనిపోతున్నాను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పడంతో భర్త వెంటనే భయపడి ఓనర్కి కాల్ చేసి వెంటనే వెళ్ళండి అని చెప్పి అందరూ హుటాహుటిన వెళ్ళి చూసేసరికి తను వికటజీవిగా అక్కడనే పడి ఉంది, హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. అంటే ఒక చిన్న విషయం, వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి గతంలో కూడా ఓనర్ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీస్ స్టేషన్లో కూడా. వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు ఉండవు, ఎప్పుడు సైలెంట్గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మాకు ఎలాంటి గొడవ డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఒక చట్నీ విషయంలో చట్నీ ఎక్కువైంది, కారం అయింది అని తీవ్రంగా మనస్తాపంకి గురయ్యి ఆ మహిళ చనిపోవడం అనేది వినడానికి సిల్లీగా ఉన్నా కూడా చాలా సీరియస్ అయిన విషయం అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే భర్త పోలీస్ స్టేషన్లో అదుపులో ఉన్నారని కూడా చెప్పొచ్చు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అతని పైన కేసు నమోదైతే చేపించారు. అంటే మాకు అనుమానంగా ఉంది, ఈ చట్నీ విషయం ఒక్కటేనా, లేకపోతే అతనికి ఏదైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా కోణం వస్తుందా బయటికి అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్నారు. కానీ వినడానికి మాత్రం సిల్లీగా ఉన్న చట్నీ కోసమే ఆ మహిళ ఎవరైనా ఉన్నారా అక్కడ ఇప్పుడు కుటుంబ సభ్యులు మీకు అందుబాటులో? పెట్రేషా,
వాళ్ళందరూ ఖమ్మం డిస్టిక్ కాబట్టి ఆ మహిళను ఖమ్మం డిస్టిక్స్కి బాడీ తీసుకువెళ్ళడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు చట్నీ విషయంలో చనిపోవడం ఏంటి అనేది ఒక డౌట్ అయితే వాళ్ళకి రేజ్ అయింది. కానీ ప్రధానంగా మాత్రం వాళ్ళిద్దరికి వచ్చిన వాళ్ళ కాల్ డేటా కానీ వాళ్ళ కాల్ ఇదన్నీ సేకరించి ఇన్ఫర్మేషన్ పోలీసులు డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ చట్నీ విషయంలోనే వాళ్ళిద్దరికి గొడవ జరిగింది. సామాన్యంగా భార్యాభర్తలకి గొడవలు జరగడం సాధ్యమే. అలాంటిది ఒక చట్నీ విషయంలో ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా చెప్పొచ్చు. రైట్, పోలీసులు ఏంటి ఏ దిశగా విచారణ చేస్తున్నారు? ఇప్పటివరకు ఏదైనా సమాచారాన్ని రాబట్టగలిగారా? అంటే భర్త చట్నీ విషయం అని అంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమైనా వేరే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు చట్నీ అనే అనుకుంటూ ఉన్నారా, లేకపోతే ఇతరత్ర విషయాలు ఏమైనా ఉన్నాయని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? బంజారాహిల్స్ ఏసీపీ అయితే పర్సనల్గా కేసు తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్లో చట్నీ అనేదే తేలుతుంది. ఇంకా చట్నీ విషయంలో ఇంకా వాళ్ళకి ఫ్యామిలీ విషయంలో ఏదైనా చిన్న చిన్న గొడవలు జరగచ్చు. ప్రతి ఇంట్లో ఉండే గొడవలే కదా అవి. కానీ ప్రధానంగా అయితే చట్నీ విషయం వల్లనే వీళ్ళిద్దరు గొడవ పడ్డారు అనేది కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. ఇంకా కూడా డీప్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళ కాల్ డేటాస్ ఎవరితో మాట్లాడారు, వాళ్ళిద్దరు ఎవరైనా పర్సనల్గా కలిసారా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో మనస్తాపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంటర్నల్గా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని పూర్తి విధంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రిషా, బంజారాహిల్స్లో ఒక భార్య భర్తపై అలిగి, అది భార్యాభర్తల మధ్య చట్నీ విషయంలో గొడవ జరగడం, చట్నీ ఎక్కువ వేసింది అని భర్త అలగడం, భర్త ఫోన్లో సరిగ్గా మాట్లాడలేదు అని భార్య అలగడం, భార్య ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తోంది. చందన ఒక ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది, భర్త మాత్రం ఒక సినీ ప్రొడ్యూసర్ దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇందిరానగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఉంటూ ఉన్నారు.